ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత ఎక్కువ సార్లు తనదే జరిగిందని బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ అనేక సార్లు చెప్పడం జరిగింది. గతంలోనే ఆయనకు విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. అది ఈ రోజుకు పూర్తయింది. జూలై 8వ తేదీన ఈరోజు ఆయన సిట్ ముందు హాజరవుతున్నారు. దీనికి సంబంధించి ఆయన ముందే పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడం జరిగింది. హోంశాఖ అధికారులతోటి సమావేశమై తన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది, ఎక్కడ ట్యాప్ అయింది, ఎన్నిసార్లు ట్యాప్ అయింది అనే అన్ని వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తున్నది. సో ఈ 2 సీల్డ్ కవర్లలో ఈ అధికారులు ఇచ్చిన, నిఘా అధికారులు, పోలీస్ అధికారులు ఇచ్చిన అన్ని వివరాలను తీసుకొని ఈరోజు సిట్ ముందు హాజరవుతున్నారు. సిట్ ముందు హాజరు కావడానికి ముందు ఆయన ఖైరతాబాద్లోని హనుమాన్ టెంపుల్లో పూజలు చేశారు. అక్కడి నుంచి పాదయాత్రతోటి ఈరోజు దిల్కుషా గెస్ట్ హౌస్లో సిట్ ముందు హాజరవుతున్నారు. సాధారణంగా సిట్ ముందు దాదాపుగా జూబ్లీ హిల్స్లోని పోలీస్ స్టేషన్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ కొనసాగుతుంది. అయితే ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో ప్రోటోకాల్ అడ్డు రావడం వల్ల ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్లో సిట్ అధికారులు ఈరోజు విచారించబోతున్నారు. ఈ విచారణలో ఆయన తన ఫోను ఎక్కడెక్కడ ట్యాప్ అయింది, ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఏ ప్రోటోకాల్ నుంచి ఇంటర్నెట్ ప్రోటోకాల్ నుంచి ఇది చేశారు, ఎలాంటి సాఫ్ట్వేర్ వాడారు అన్న వివరాలన్నీ తన దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పించుకునే అంశమే లేదు అన్న నమ్మకాన్ని ఈరోజు బండి సంజయ్ వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈ సిట్టుకు ఎన్ని వివరాలు ఇచ్చినా ఈ సిట్టు అనేది కేవలం కాలయాపన చేసే కమిటీ మాత్రమే. దీనివల్ల న్యాయం జరగదు. ఇది సిబిఐకి ఇస్తేనే న్యాయం జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయి నేరం కాదు, ఇది జాతీయ స్థాయి నేరం. కాబట్టి జాతీయ స్థాయి విచారణ సంస్థ సిబిఐ విచారించాలని అంటున్నారు. సో ఈరోజు బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతుండడంతో అటు బీజేపీలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అటు దిల్కుషా గెస్ట్ హౌస్లోనూ ఆయన పాదయాత్రలోనూ పాల్గొన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. తన ఫోను ట్యాప్ అయిందని గతంలో నేను అనేక సార్లు చెప్పినప్పటికీ తన ఫోన్ ట్యాప్ కాలేదు అని ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ కాలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఈరోజు అయిందని చెప్పిన వాళ్ళందరూ కాదంటుంటే కాలేదని చెప్పాల్సిన ఎమ్మెల్సీ కవిత, మాజీ సీఎం కూతురు, తన ఫోన్లో తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారు అని ఆమె ఆరోపించడం ఇందులో ఒక సంచలనమైన విషయం. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కేసీఆర్ తన ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన సిట్ ముందు తన ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. ఈ కొత్త మలుపుల నేపథ్యంలో ఈరోజు బండి సంజయ్ ఇచ్చే ఆధారాలు అత్యంత కీలకం కాబోతున్నాయి. దీనిపైన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము ఎలా ముగుస్తుంది, సో ఈ విషయంలో ఎవరెవరికి శిక్షలు పడతాయి, దీన్ని ప్రాతిపదిక తీసుకొని ఎప్పటిలోగా ఈ సిట్టు విచారణ పూర్తి చేసి దోషులను పట్టుకుంటుంది అనేది ఒక ఉత్కంఠంగా, సస్పెన్స్గా మారింది. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిబిఐతో విచారణ చేయించాలన్న డిమాండ్ మీదనే బండి సంజయ్ ఉంటారా, లేదా ఈరోజు విచారణ అనంతరం సిట్టు విచారణ కూడా బాగుందని వాళ్ళకు కితాబునిస్తారా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయనకు నమ్మకం ఉందని ప్రకటిస్తారా, ఇవన్నీ చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.